దిగిందనమాట పాపం కష్టపడ్డది. నార్మాలిటీ కోసం దంచుతుంటే అసలు అది దానిగానే మెత్తగానే కావట్లేదు. ఈరోజు వీడియో ఏంటిదంటే సో ఈరోజు అయితే మా అక్కకైతే పసుపు కొమ్ములు దంచుతారు అనమాట. సో ఎందుకంటే పెళ్లి పత్రికలకి అంటించడానికి ఇంకొకటి నలుగు పెట్టేటప్పుడు చేయడానికి రోజు మంచి రోజు అనేసి అయితే మేము పసుపు కొమ్మలు దంచుతున్నాం. సో ఎట్లా దంచుతాం ఏందనేది కూడా వీడియో తీస్తున్నా. సో మరి మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా కంచనీకి అన్నీ రెడీ చేస్తారు. సో మా పెద్దమ్మ అన్నమాట, నాన్నమ్మ నాన్న. సో గాడి దంచడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఒకవేళ ఏం ఫోటోలు దిగంటారు, ఒకవేళ ఏం వీడియో దిగంటారు, మనకెందుకు. సో దంచుతున్నారు అనమాట గైస్. సో దంచుతున్నారు అనమాట గైస్. నార్మాలిటీ కోసం దంచుతుంటే అసలు అది దానిగానే మెత్తగానే కావట్లేదు. దానికోసం పోటీలు పడతారు అందరు. వాళ్ళు ఏదో ఫార్మాలిటీ కోసం దంచుదామని చూసి అసలు దనగట్లేదు అన్నమాట. కొట్టి వాళ్ళు చేతులు బాగా నొత్తున్నాయి అనమాట. సో అందరినీ ఒకసారి వీడియో తీస్తా చూడండి ఎట్లా దంచుతారో వాళ్ళు. పాపం దిగిందనమాట పాపం కష్టపడ్డారు ఇలా అందరు కలిసి. అయిపోయింది. సో ఇప్పుడు మా అక్కగారు దంచుతున్నారు అనమాట. దంచున్నావా బాగా? చూడు అక్క, ఎవరికోసం ఇదంతా? నీకోసం, ఓన్లీ నీకోసం. పెద్దమ్మనే వీడియోనే తెస్తున్నా. వావ్ వాట్ ఎ నైస్ యా. టీవీలో రీఛార్జ్ కూడా అయిపోయింది అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ అయ్యేలోపు కొన్ని రోజులే పట్టవచ్చు నాకు తెలిసి. సో ఎప్పుడైతే ఏంది, సో ఈరోజు మండే అనమాట. సో మండే రోజు మేమైతే నలుగు దంచినాం. ఇప్పుడు కూడా దంచుతున్నాం అనమాట. వాళ్ళు చూడండి ఎట్లా చూపిస్తా. ఫైనల్ అయితే పెడుతుంది అనమాట. దంచడం అయిపోయింది. సన్నమది తింటారు అన్నమాట. అంత అయిపోయిన తర్వాత 80 ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో ఈరోజు అయితే మేము ఉప్పలం పెట్టుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే రేపు మా అక్క పతానం అనమాట. సో ఉప్పలం ఎట్లా పెట్టుకోవడం ఏందనేసి చూసేయండి. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా ఆ వీడియో చేయలేదుగా అని అడుగుతున్నారు. సో దానికి అంతగా ఏం రీచ్ రాలేదు కాబట్టి నేను ఆ వీడియోకి రెస్పాండ్ కావట్లేదు అని అనుకుంటున్నాను. సో కొంతమంది తెలిసిన వాళ్ళకి తెలిసింది, తెలియని వాళ్ళు గమని ఉంటారు. సో ఇంకా దాన్ని పక్కన పెట్టేసి మరి ఏమాత్రం తెచ్చకుండా వీడియో స్టార్ట్ చేయాలి. టమాటాలు అవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి పోయి తీసుకుని రావాలి కాబట్టి అన్నమాట. చక్కగా పడుతుందా? సో ఇప్పుడు రేపు పొద్దున్నే బలి కాబోతుంది అనమాట. చూస్తుంటారు కదా ఈ పిల్లని గైస్. ఇందాక కొట్టుకు తీసుకొని వచ్చి ఏం చెప్తున్నారు చూడండి. నేను కొంచెం తిన్నదానికి ఎట్లా అడుగుతుంది అనుకున్నావు. ఇట్రా రా. సో మన పింఛన్ తాటలు అనమాట. సో పింఛన్ లేదని మా తాత చెప్పిండు ఆ వీడియోలో. సో కొంతమంది నన్ను వెళ్ళి ఏడిపిస్తారు అనమాట ఆ తాతని కామెడీగా. తాత పింఛన్ తాత గాయస్. ఇట్రా నీకు కూడా ఒక పేరు పడిద్దిరా. సో బూస్ట్ కార్డ్ ఇద్దరం కొట్టుకున్నాం, అది వీడియో తీలే.
నీకెంత ఇచ్చింది బూస్ట్ నేను చెప్పు మాట్లాడు. వాళ్ళు మొత్తం తిన్నావుగా. నేను మొత్తం తినలే కాదు, కొంచెం ఇచ్చింది నేను కొంచెం తిన్నాను. ఎంత ఇచ్చింది ఆడ ప్యాకెట్ అవపడదమ్మా. నేను కొంచెమే తిన్నా కాదు, నాకు ఎక్కువ సరదైందని నేను ఆమెకి ఇచ్చిన ఆమెనే తిన్నది. తిని మళ్ళీ అబద్ధం చెప్తుంది. అబద్ధం పిల్లగాలని నమ్మను నేను, ఎందుకంటే దిమాక్ ఉండదు పోరగాళ్ళకి. దిమాక్ ఉందా లేదా? మైండ్ ఉందా? ఉంది. మరి ఎందుకు అట్లా చేస్తున్నావు? చలో వాయిస్ 80868825 దెబ్బ పడుతుంది. దెబ్బ పడుతుంది, అర్థమవుతుందా? నీకే క్రేజీ ఇరిగిద్దామా గుండు పిల్ల. గుండున్నారా? టైం చూస్తే 10 కాదు. పిల్ల పండుకోకుండా చూడండి, నమ్మకే అడుగుతుంది. చూడండి గాయస్, ఎట్లా చేసింది చుట్టాని రాక్షసి గాయస్. మళ్ళీ గుంజుద్ది. నీకు గుండెలే నీకు జుట్టు లేదులే. చూడు ఫోటో తీసుకుంటారా? అబ్బా 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 తిత్తి వచ్చిందా? ఎంత దాకా గద్దెత్తుందా నిండేను ఏనమ్మా. ఓయ్ ఏ గుండు గుండు అక్క అంటది. అక్క స్పష్టంగా అంటది. అక్కను అక్క స్పష్టంగా అంటది. అసలు ఇంత పొరపాటు పోదు. అక్క పూజన అంట క్రిజక్క అను ఫోన్ పో పిల్ల పో కానీ ఓసి అంట నమ్ములు కొట్టు కొట్టు. ఓ ముద్దాడుతుంది చూడువే. ముసలి ముద్దాడుతున్నాము. నమ్మలు నీకు వస్తుందా? వాళ్ళందరూ పోతుంది. చిన్న ఇచ్చిండ్రు అనమాట అని. చలో అని సో ఇక చలో వాయిస్ ఇలా ముక్కులు కొడుతుంటే అసలు నాకు ఇది ఊపే రాదు. పోయినసారి నేను ఇయర్లకు డ్యాన్స్ చేసిన, సో ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఆ దాంట్లో మా అన్న వేసిండు అనమాట నాతో పాటు. సో అందుకని నేను మా అన్న బాగాలేదని చూద్దని చెప్పిండు. ఆ వీడియో కూడా నాకు పెట్టలే, అన్న ఫోన్లోనే వేసిన. సో ఆడైతే నేను ఈడప్పుడు బాగా చేసిన. సో ఇప్పుడు అట్లా నేను అయ్యాను అనమాట. చక్కగా కొట్టినా కట్టట్లేదు. అనమాట అక్కడ నుంచి దేవుడిని తీసుకుని రావడం అయిపోయింది. డ్యాన్స్ చేసినాం అన్నమాట. కాలు తక్కువ పట్టింది. వీడియో తీద్దాం అనుకున్నాం, కాకపోతే నేనే వద్దన్నా. కాలుగా పట్టింది కానీ ఒకసారి కూర్చున్నా. వీళ్ళైతే చక్కగా కొట్టట్లేదు. కొడదాం అన్నప్పుడే వీళ్ళు కొంచెం దమ్ చేస్తున్నారు అనమాట. మంచి కొట్టట్లేదు. మళ్ళీ అయితే ఖచ్చితంగా బ్లాగ్లో వీడియోస్ ఇస్తాం. మేమందరం ఏంటంటే మళ్ళీ ఆడికి పోయి అన్నమాట. నమ్మకిలు వెళ్ళలేదు.
12 అయినా కూడా మా ఇంట్లో ఇంకా కార్యక్రమం అసలు స్టార్టే కాలేదు. సో ఇంకా మైకన్ మోయాలి, నమాజ్ చేయాలి, అవి ఇవ్వాలి. ఈరోజు మాకు అసలు నిద్రే ఉంది. ఇప్పుడైతే మా తాత వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా. వాళ్ళిద్దరు గుసగుసలాడుతుంది ఇందాక నుంచి చూపిస్తాయండి అన్నమాట. తాత పింఛన్ ఏనండి కడుపు నుండి పెడతా పువ్వు లేదనుకుంటే మంచి ముక్కలు కూడా ఎత్తా కడుపు నుండి తెలిపోయింది. వీళ్ళ గోల్ ఏంటంటే పింఛన్ కావాలన్నమాట. సో ఎవరైనా నా వీడియో చూస్తే పాపం వీళ్ళకి పింఛన్ వచ్చేది. నా వీడియోలో నేను ఎప్పుడు తీసిన పింఛన్ కోసం కొట్లాడుతుంది వీళ్ళు. ఏ ముసలాలు వచ్చిన పింఛన్ 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 కొంచెం చూడండి guys మీరే. అంతా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. సో మాకు ఎవరికి నిద్ర లేదు. సో ఇప్పుడైతే కోన్లు పెట్టుకోవడానికి పోతున్నాం. చలో అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ మార్నింగ్ కలుసుకున్నాం. సో టైం వచ్చేసి 3 అయింది అనమాట. సో ఇప్పుడు కొంచెం బండుకొని మళ్ళీ పొద్దున్నే మొత్తం చూపిస్తాను. సో అప్పటి వరకు బై గైస్.